రైట్. ఇక ప్రధానంగా ఈ వార్త గురించి అన్ని పత్రికల్లో మనకు కనపడుతుంది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అలర్ట్‌గా ఉండాలి. రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. వాతావరణ శాఖ సూచనతో అప్రమత్తమైన ప్రభుత్వం 3 రోజుల పాటు ఉద్యోగుల సెలవు రద్దు చేయాలి. కరెంటు, మంచినీటి ఇబ్బంది రాకుండా చూడాలి. ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, పశు సంపద నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లాల కలెక్టర్లు, అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం. పాల్గొన్న మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి, సీఎస్, డీజీపీ. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలకు ఆదేశం ఇచ్చారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనిషి ఉన్నాడండి, మనకి ఒక జబ్బు వస్తుంది అని తెలుసు, 100% తెలుసు వస్తుంది అని. అప్పుడు ఏం చేస్తాం మనం? ముందు నుంచే మెడికేషన్ తీసుకొని ముందు నుంచే అది రాకుండా జాగ్రత్త పడతామా? అది వచ్చాక మందులు వేసుకోవటం మొదలు పెడతామా? ఒక క్యాన్సర్ లేకపోతే నీకు ఏదో హార్ట్ స్ట్రోక్ రాబోతుందని చెప్పాడు డాక్టరు. అరే భయ్, నీకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, నువ్వు చచ్చిపోతావు తొందరలో, నీకు హార్ట్ స్ట్రోక్ కంపల్సరీ అంటే వచ్చినప్పుడు చూద్దాంలే డాక్టర్ గారు అంటారా? ఈ రోజు నుంచే ఏం చేయాలి దానికి ప్లాన్ చేస్తారా? దానికి వాకింగ్లు చేయటమో, ఏదో బిళ్ళలు వేసుకోవటమో ఏదో చేస్తాం. అలానే వర్షాకాలం వస్తే హైదరాబాద్లో, వరంగల్ లాంటి ప్రాంతాల్లో వరదలు వస్తాయని మీకు తెలీదా? పోయిన సంవత్సరం ఖమ్మం మునిగిపోయింది కదా, మర్చిపోయారా మీరు? ఖమ్మం మొత్తం కొట్టకపోయింది కదా పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఆ స్థాయి వర్షాలు వస్తాయని చెప్తున్నారు. మీకు తెలీదా వర్షాకాలం పడితే వర్షాలు వస్తాయని? వర్షాకాలం రాగానే ఇదొక సమీక్ష పెట్టాలా, ఏం జరగకూడదని చెప్పాలా, చేతులు దులుపుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎవడి పని ఆడిదే. వర్షం వచ్చిన రోజు, వరదలు వచ్చిన రోజు ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఈ కరెంటు వాళ్ళు, వీళ్ళంతా భారీ వర్షంలో కూడా పాపం చెప్పులు కూడా పోలీస్ సిబ్బంది కూడా అండి, వీళ్ళందరూ భారీ వర్షంలో కూడా పాపం రోడ్లపై నుంచొని నీళ్ళు లేకపోతే ఎక్కడికక్కడ వాటర్ లేకుంటే వాటిని క్లియర్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షంలో వాళ్ళు తడుస్తూ పనిచేస్తే మీరు మాత్రం హ్యాపీగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని సమీక్ష చేస్తారు. సమీక్ష ఇది జరిగిద్దని మీకు తెలీదా? కొత్త, ఇది ఫస్ట్ టైమా? ఏ సునామీయో భూకంపం అంటే అరే తెలియకుండా వచ్చింది రా భయ్ అనుకోవచ్చు. వర్షాకాలం వస్తే హైదరాబాదు మునిగిద్దని మీకు తెలీదా? బల్కంపేట, అమీర్పేట, తర్వాత ఈ మన పేరేంటి కృష్ణానగర్, ఈ చాలా ప్రాంతాలు, అంబర్పేట దగ్గర మూసీ నది కావచ్చు, ఎంజీబీఎస్ దగ్గర మూసీ రివర్ కావచ్చు, ఇవన్నీ పొంగి పొర్లు ఇళ్లలోకి వస్తాయని మీకు తెలీదా? తెలుసు కదా. మరి ముందు నుంచి ఏం జాగ్రత్తలు చేపడుతున్నారు మీరు? హైడ్రా ఉంది, హైడ్రా ఎందుకు ఉంది? హైడ్రా పనేంటి? హైడ్రా చేస్తున్న పనేంటి? పేదోళ్ళు ఇల్లులు పడేస్తారు, సరే పడేసరే అండి, సరే కాసేపు మీరు చేస్తుంది మంచి పని అనుకుందాం, మనం మీ హైడ్రా తోపు తురుము కానీ అనుకుందాము. మీరు పడేశారు. మొన్న ఇందాక అక్కడ నేను చూస్తూ వచ్చాను, బేగంపేట దగ్గర ఈ మూసీ రివర్, మూసీ కాలువ ఒకటి ఉంటుంది అనమాట, ఆ పక్కన ఒకటి దాని మీద ఆక్రమించి కట్టారని చెప్పి దాన్ని పడేశారు. బాగుంది, సూపరు. పడేసి మరి ఏం చేశారు? మొత్తం తీసేసి దాన్ని వెడల్పు చేశారు. ఆ కాలువను ఏమన్నా పడేసాం, చేతులు దులుపుకున్నాం, అయిపోయింది, కథం. దానివల్ల ఎవరికి ఉపయోగం, ఏంటి ఉపయోగం దానివల్ల? నేను అడిగేది అదే. ముందు నుంచే మీరు ఖచ్చితంగా ప్రతి వర్షాకాలం ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు, భారీ వర్షాలు ఒక సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తాయని తెలుసు, తెలిసి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు? ఆల్రెడీ వర్షం మొదలైన తర్వాత 2-3 చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లగా నిద్ర లేచి అరే రే లేదు లేదు ఒక్కడు కూడా చచ్చిపోకూడదు, అసలు ఇక అది ఇది అవసరమైతే చేతులు అడ్డమెట్టి వర్షం ఆపుతా అని చెప్తున్నారు మీరు. ఇంతకాలం ఏం చేశారు? ఇంతకాలం ఏం చేశారు మీరు? వర్షాలైతే నిజంగానే భారీ నుంచి అతి భారీగా పడబోతున్నాయని చెప్తున్నారు. ఒకసారి ఈ తెలంగాణ వెదర్మ్యాన్ ఉంటాడుగా, మనోడు చూద్దాం ఏం అప్డేట్ ఇస్తాడు. తెలంగాణ వెదర్మ్యాన్ మంచి అప్డేట్స్ ఇస్తాడు వర్షం గురించి. ఇన్ఫ్యాక్ట్ ఐఎండిబి కన్నా ఎక్స్ట్రీమ్లీ, ఇప్పుడే ఒక గంట క్రితం ఆయన పెట్టాడు, ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ వార్నింగ్ కమింగ్ 36 hours ఈజ్ క్రూషియల్. ద కోర్ ఎల్పిఎస్ మ్యాష్డ్ ఏపీ మెయిన్లీ. ఇది గుంటూరులోనా? ఓకే, గుంటూరులో బాగుండబోతుందండి. గుంటూరులో ఏపీలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం వాటిల్లో గట్టిగా పడుతుందంట. ఆల్ దీస్ కోర్స్ ఎల్పీ బ్యాండ్స్ విల్ ఫాల్ ఇన్ సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ నెక్స్ట్ 36 hours. డార్క్ రెడ్ ఏరియాస్ టు గెట్ ఎక్స్ట్రీమ్ రైన్స్ అప్ టు 150 to 250 mm rainfall in few places. Hyderabad, dear people of Hyderabad, from late afternoon onwards, slowly rainfall will increase. Heavy to very heavy rainfall up to 70 to 140 mm expected in few places cumulatively from today evening to tomorrow evening, next 36 hours. Please stay safe. Extremely red అంటే మనకి ఎక్కడ కనపడుతున్నాయి? ఇటువైపు అన్నీ బాగా ఎక్స్ట్రీమ్ రెడ్ ఉన్నాయండి. 150 to 250 mm పడుతుందంట. అందులో హైదరాబాద్ ఉందా? ఉంది, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వీటన్నీ కూడా
ఎక్స్ట్రీమ్ ఉండబోతుందంట. ఇన్సాన్ రెయిన్ఫాల్ మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి. ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎల్పిఏ రైన్స్ టర్న్డ్ మ్యాసివ్ యాజ్ నార్త్ ఈస్ట్ టీజీ గాట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఇన్ ఫ్యూ ప్లేసెస్. భీమిని, కన్నేపల్లి, మంచిర్యాల రికార్డ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఆఫ్ 207 meters. Other parts to get very heavy rains. Next 2 hours, heavy to very heavy rains ahead in parts of Nalgonda, Nagar Karnool, Gadwal, Asifabad, Manchiryal, Nirmal, Adilabad, Jagitchala. Moderate to heavy rainfalls మనకి సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లిలో ఉండబోతున్నాయంట. హైదరాబాద్లో డ్యూరింగ్ ఎర్లీ అవర్స్ వీ హ్యాడ్ ఎ రెయిన్. నౌ వీఆర్ హ్యావింగ్ ఎ బ్రేక్ విచ్ విల్ బీ ఫర్ నెక్స్ట్ 3 to 4 hours. హైదరాబాద్ రైన్స్ టు పికప్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్, విల్ షేర్ ద ఫోర్కాస్ట్ సూన్. సో మధ్యాహ్నం నుంచి మనకి హైదరాబాద్లో వర్షాలు స్టార్ట్ కాబోతున్నాయంట. ముందు కొంత స్లోగానే ఉన్నప్పటికీ, అంటే చిన్న వర్షం పడినప్పటికీ సాయంత్రానికి కొంత భారీ వర్షం అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంత సేఫ్గా ఉండండి. ఎక్కడ గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, తప్పదు, ఇంకా బయటికి రాకండి. ఆల్రెడీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చాలా ఐటీ కంపెనీస్తో మాట్లాడి ఈ వీక్ మొత్తం దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చామని చెప్పారంట. అంటే ఈ వీక్ కూడా పెద్ద లాంగ్ వీకెండ్ కదా, ఇవాళ రేపు ఒక్కరోజు, రేపు హాలిడే ఇచ్చామని చెప్తున్నారంట గవర్నమెంట్. మరి ఇవాళ రేపు స్కూల్స్కి అయితే హాలిడే ఇచ్చేశారు. ఇవాళ రేపు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చామని చెప్తున్నారు. ఆబ్వియస్లీ లాంగ్ వీకెండ్. ఇప్పుడు రేపటి నుంచి, ఇవాళ నుంచే గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చేస్తే కనుక స్కూల్స్కి ఇవాళ నుంచే ఇచ్చేసింది హాలిడే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మొత్తానికి హాలిడేస్ ఇచ్చేసింది. నిన్న ఒక జీవో వచ్చింది మనకి. సో దాని ప్రకారం ఈ 13, 14, 15, 17 తారీఖుల వరకు ఎలాగూ హాలిడేసే కాబట్టి ఈ ఊర్లు పోయే ప్రోగ్రాంలు, పిక్నిక్లు, టూర్లు వేసుకునే ప్రోగ్రాంలు పెట్టుకోకండి. ఈ ఒక్కసారికి ఇంట్లో ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వరంగల్ లాంటి ప్రాంతాలు మనం సహజంగా ఈ దగ్గరలో ఉండే ప్లేస్లకి పోతాం కాబట్టి, వరంగల్ ఇటు పక్కన మీరు ఏదైతే టూరిస్ట్ ప్లేస్లుగా చెప్పుకుంటారో అటన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి, వరదలు వచ్చేసే పరిస్థితి ఉంది. ఏపీలో కూడా ఇంతే ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎక్కడికన్నా మీరు టూర్లు, పిక్నిక్లు పెట్టుకుంటే క్యాన్సిల్ చేసుకోండి. అనవసరంగా వరదలు ఇరుక్కుపోవటం తప్ప ఏముంటుంది. మీరు వెళ్ళటం వల్ల అక్కడ లోకల్స్కి ఇబ్బంది అవుతుంది, సహాయ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప ఎటువంటి యూజ్ ఉండదు. ఇది ఇక్కడ ఆగస్టు 13, 14 తేదీలో హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు. జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారంట. అంటే మధ్యాహ్నం నుంచి మనకి హైదరాబాద్లో ఈ వర్షం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి మధ్యాహ్నం నుంచి హాఫ్ డే స్కూల్స్ పెట్టమని చెప్తున్నారు. యాజ్ పర్ మెట్రలాజికల్ report on the both 13th and 14th very heavy to extreme heavy rainfall is likely to occur at isolated places in GHMC area. In view of the above, is decided to declare half day holiday on both 13th and 14th to all government and private schools in the GHMC area. The schools shall function only in the morning shift in the GHMC area. మరి ఇది మన వీళ్ళు ఫాలో అవుతున్నారా? ఈ బ్యాచ్ ఉంటుందిగా, నారాయణ, చైతన్య, ఆల్ ఫోర్సు, ఇట్లాంటి ఒక బ్యాచ్ ఏదో ఉంటుంది కదా, పిల్లల్ని రుద్దే పనే పెట్టుకున్న ఒక బ్యాచ్ ఉంటుంది కదా, చేపల్లా రుద్దే పని. వాళ్ళని ఓన్లీ ఈ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి, దాన్ని ఏమంటారు, టార్చర్ చేయడం తప్ప ఇంకో పనిలేని స్కూల్స్ ఉన్నాయిగా. మరి మీరు ఇచ్చారా? వీటిని ఫాలో అవుతున్నారా? సో ఇదండి పరిస్థితి. చాలా దారుణంగా ఉండబోతుంది. రాష్ట్రంలో పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు అతలకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకంగా కలిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో 21.8 సెంటీమీటర్లు, 12 ప్రాంతాల్లో 10.7 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. వేర్వేరు ఘటనలో 2 మృతి చెందగా 3.5 గంటల పాటు కుండపోత వర్షంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 40 కాలనీలు జలమయమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 73 మండలాల్లో వర్షం కురవగా సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు పొంగి పొరలడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 3 రోజుల పాటు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడినట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో బుధవారం యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు, గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో భారీ ఎత్తున ఉందండి పరిస్థితి. చాలా అల్లకల్లోలంగా ఉంది ఆల్రెడీ, ఇంకా ఉండబోతుంది అని కూడా చెప్తున్నారు గవర్నమెంట్స్. సో కాబట్టి
కొంత సేఫ్గా ఉండండి. అనవసరంగా ఈ బయటికి వెళ్ళే ప్రోగ్రాములు అవి పెట్టుకోకండి. చక్కగా హైదరాబాద్లో నుండి సినిమాలు 2-3 రిలీజ్ అవుతున్నాయి కదా, లేకపోతే సినిమాలకి వెళ్ళటమో లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమో చేయండి, కానీ ఈ టూర్లు పెట్టుకోకండి. ఎందుకంటే అన్ని వైపులా ఇప్పుడు వరంగల్ హైవే బ్లాక్ అయిపోయింది, ఇటువైపు నల్గొండ హైవే కూడా బ్లాక్ అయిపోయింది భారీ వర్షాలకి. కాబట్టి వెళ్తే మీరు ట్రాఫిక్లో చిక్కుకొని ఆ వరదల్లో వెళ్ళటమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంకా మనకి హైదరాబాద్లో వర్షం స్టార్ట్ కాల, ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితులు. గవర్నమెంట్ చెప్తుందైతే బాగా భారీగా ఉండబోతుంది వర్షం, పరిస్థితులు దారుణంగా ఉండబోతాయని చెప్తున్నారు. కాబట్టి ఎందుకైనా మంచిది ఇప్పుడే ఒక 3 రోజులకి సరిపడా ఐటమ్స్ అంటే ఈ పాల ప్యాకెట్లు, ఇంకేవో చిన్న చిన్న అవసరం అయితే ఇవి ఇప్పుడే కొని పెట్టుకోండి. కూరగాయలు, ఫ్రూట్స్, ఈ బ్రెడ్ లాంటివి ఏమన్నా. ఎందుకంటే ఒకవేళ వరద వచ్చింది అనుకోండి సడన్గా, మీరు ఉంటున్న ప్రాంతాల్లో బయటికి వెళ్ళి తెచ్చుకోవటం ఇబ్బంది అవుతుంది, ఫుడ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వరద వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే వర్షంలో బయటికి వెళ్ళటం ఎవరికైనా ఇబ్బందే, కాబట్టి హైదరాబాద్ ప్రాంతవాసులు మిగతా వాళ్ళంతా కూడా ముందస్తుగానే ఈ ఒక 1 వీక్కి సరిపడా ఈ పాల ప్యాకెట్లు కావచ్చు, లేకపోతే ఈ బ్రెడ్, బిస్కెట్స్, సరుకులు అట్లాంటివి ఏమైనా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టుకోండి. ఏ క్షణాన ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా అలర్ట్గా ఉండేట్టుగా ఉండాలి. ముఖ్యంగా ఈ వర్షం వచ్చినప్పుడు, వరద నిలిచినప్పుడు వాటర్ ఎక్కువగా నిలబడిపోతే ఆ ప్రాంతాల్లో వెళ్ళకండి, ఆగిపోండి. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి రిస్క్ తీసుకోకండి. దట్టు ఈ కరెంటు పోల్స్ కానీ, తెగి పడిపోయిన వైర్లు కానీ ఏమన్నా ఉంటే అటువైపు వెళ్ళకండి. దాన్ని కుకట్పల్లిలో పాపం ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటూ వెళ్ళి ఇంటికి గోడను పట్టుకొని స్పాట్లో చనిపోయాడు. గోడకి ఆ పైనుంచి వైర్ ఒకటి పడి గోడకి ఎర్త్ వస్తుందంట, చేయి పట్టుకోగానే ఆ పిల్లోడు స్పాట్లో చనిపోయాడు పాపం. కాబట్టి ఎటు నుంచి ఎలా జరిగిద్దో తెలియదు. కాబట్టి అన్ని వైపులా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండటం కొంత సేఫ్.